కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు అనుగుణంగా పనిచేస్తున్న ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మను సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని నిరసిస్తూ మంగళవారం స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి డి శివకుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పేద విద్యార్థుల నుండి అధిక ఫీజులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం శూన్యమని విమర్శించారు. విద్యార్థులకు విద్యా హక్కు చట్ట ప్రకారం 20% పేద విద్యార్థులకు ప్రైవేటు విద్యా సంస్థల్లో సీట్లు కేటాయించాలని నిబంధన అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులు లేని ప్రైవేటు విద్యా సంస్థలు కొమ్ము కాస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా కార్యదర్శి సిద్ధు, ఏఐఎస్ఎఫ్ నాయకులు మేఘన, వంశీ, భువన నాయకులు పాల్గొన్నారు. కాపాడుకుంటాం ప్రభుత్వ విద్యను సార్. ఇప్పుడు 100 వేలలో విద్యార్థులు పోడవుతున్నారు సార్. జరగాలి అంటే ఏం చేయాలి సార్? అడగడానికి వచ్చినప్పుడు చాలా సందర్భాలు మాట్లాడాను సార్. మళ్ళీ అవట్లేదన్నాయి కదా. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా డిఈఓ గారి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం కూడా ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే అక్రమంగా విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద రక్తం పీలుస్తూ ఉన్నారు, అదేవిధంగా జీవో నంబర్ 1 పరంగా ఏవి కూడా పాఠ్య పుస్తకాలు కానీ యూనిఫామ్ కానీ టై బెల్ట్ అమ్మొద్దని మన జీవో తీసుకొచ్చినప్పటికీ ఆ జీవో విక్రయిస్తూ అనేక విద్యా సంస్థలు ఇప్పుడు కూడా అధిక ఫీజులు 20,000, 30,000, 40,000 అంటూ కూడా మరి అమ్ముతున్నప్పుడు కూడా ఈ ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈనాడు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము తెలియజేస్తూ ఉన్నాం, తక్షణమే డిఓ గారు సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏవైతే మీరు ప్రభుత్వ జీతం తీసుకొని మరి ప్రభుత్వ పాఠశాలను మీరు మరి అడ్మిషన్ జాయిన్ చేయకోకుండా ప్రభుత్వ పాఠశాలను మీరు సక్రమంగా మరి నిలబెట్టుకోకుండా ఈనాడు కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తున్నారంటే మీరు ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మరి కళ్ళకి కట్టినట్టు కనబడతా ఉంది. కాబట్టి డిఓ గారు సమాధానం చెప్పాలి. దీనికి కార్పొరేట్ ప్రైవేటు అక్రమంగా పుట్టగొడుగుల్లో ఎదిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఏవైతే అనుమతులు ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తూ ఉన్నాయో ఏలూరు జిల్లాలో తక్షణమే ప్రభుత్వ నిబంధనలు పాటించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాడు అంటే పాఠశాలలన్నీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలన్నిటి కూడా సీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంఈఓ గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం, డిఓ గారు నిర్లక్ష్యం వ్యవహరిస్తుంటే మీరు అక్కడ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఎలాంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీలు ఆగట్లేదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా మూతపడిపోతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కనేమో ప్రభుత్వ పాఠశాలను మేము బాగు చేస్తూ ఉన్నాం, ప్రభుత్వ కళాశాలను మేము నిర్వహిస్తూ ఉన్నాం అని చెప్పి పెద్ద గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. కాకపోతే ప్రతి జిల్లాలో చూస్తే ఏలూరు జిల్లాలో ముఖ్యంగా చూస్తే ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారులు కళ్ళు మూసుకొని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు కాకుండా నిన్నే జరిగింది. ఏమంటే జిల్లా విద్యాశాఖ అధికారులకి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి వినతి పత్రం అందించడానికి వచ్చాం. అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటప్పయ్య గారు మేము రూమ్లోకి వెళ్ళి చూసినప్పటికీ అతను టేబుల్ మీద 2 కాళ్ళు పెట్టుకొని మరి అక్కడ పడుకునే పరిస్థితి. కాబట్టి జిల్లా విద్యాశాఖ అధికారులు ఎలా ఉన్నారో ఒకసారి మనం తెలుసుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో మీరు జాయిన్ చేయండి. కార్పొరేట్ విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి దోపిడీలను అందరూ కూడా మరి అరికట్టాలని చెప్పి అక్కడ క్వశ్చన్ చేయాలని చెప్పి ఎక్కడైతే తప్పు జరుగుతుందో తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి. కాబట్టి తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారి డిఓని సస్పెండ్ చేయకపోతే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ఏఐఎస్ఎఫ్గా ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా పిలుపునిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.